తెలంగాణ బీజేపీ 22 మందితో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కొత్త కమిటీని ప్రకటించారు. 8 మంది ఉపాధ్యక్షులు, 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులతో కొత్త కమిటీని వేశారు. తెలంగాణ బీజేపీ 22 మందితో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కొత్త కమిటీని ప్రకటించారు. 8 మంది ఉపాధ్యక్షులు, 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులతో కొత్త కమిటీని వేశారు. ఇక ఈ కొత్త కమిటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ. ప్రస్తుతం ఎట్టకేలకు తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. మొత్తం ఓవరాల్గా 22 మందితో కూడుకున్నటువంటి నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ముందు నుండి చెప్తూనే ఉన్నారు, ఎవరు కూడా నూతన కమిటీలో పదవుల కోసం ఎవరు కూడా పార్టీ ఆఫీస్కి రావద్దు, ఎవరైతే పార్టీలో కష్టపడి పనిచేశారో వారికి కొత్త కమిటీల్లో ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అదే దానికి అనుగుణంగానే 22 మంది సభ్యులతో కూడుకున్నటువంటి నూతన కార్యవర్గాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ప్రకటించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా జనరల్ సెక్రటరీలుగా గౌతమ్ రావుతో పాటు వీరేంద్ర గౌడ, అదేవిధంగా వేముల అశోక్కి ఈ నూతన కమిటీలో చోటు కల్పించడం జరిగింది. మరొక వైపు ఉపాధ్యక్షులకు సంబంధించి గతంలో ఏ విధంగా అయితే 8 మంది ఉపాధ్యక్షులు ఉన్నారో అదే స్థాయిలో ఈసారి కూడా 8 మంది ఉపాధ్యక్షులు నియమించడం జరిగింది. ఉపాధ్యక్షులుగా మాజీ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్తో పాటు, అదేవిధంగా బీజేపీలో మరొక సీనియర్ నేత అయినటువంటి కాసం వెంకటేశ్వర్లతో పాటు, అదేవిధంగా బండారు శాంతికుమారి, అదేవిధంగా చిట్ల జయశ్రీతో పాటు కొల్లు మాధవి, మరొక వైపు కళ్యాణ్ నాయక్తో పాటు రఘునందన్ రావు, అదేవిధంగా రఘునాథ్ రావుతో పాటు బండా కార్తిక్ రెడ్డి, ఈ 8 మందికి కూడా ఉపాధ్యక్షులుగా చోటు కల్పించడం జరిగింది. దాంతోపాటు సెక్రటరీలుగా ఓఎస్ రెడ్డి, కొప్పు బాసాతో పాటు భరత్ ప్రసాద్, అదేవిధంగా బండారు విజయలక్ష్మి, అదేవిధంగా స్రవంతి రెడ్డితో పాటు మరొకవైపు కరణం పరిణిత రెడ్డి, అదేవిధంగా బద్దం బాలరెడ్డి, బద్దం మహిపాల్ రెడ్డితో పాటు తూడుపల్లి రవికుమార్, ఈ విధంగా సెక్రటరీలుగా వీరిని నియమించడం జరిగింది. అదేవిధంగా చీఫ్ స్పోక్ పర్సన్గా ఎన్విఎస్ సుభాష్కి చోటు కల్పించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 22 మంది సభ్యులతో కూడుకున్నటువంటి నూతన కార్యవర్గం ప్రకటించడంతో పాటు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించి ముఖ్యంగా మహిళా మోర్చాకు సంబంధించి ప్రస్తుతం శిల్పారెడ్డి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుతం ఆమెని కొనసాగించినటువంటి పరిస్థితి. మరొకవైపు యువ మోర్చా అధ్యక్షుడిగా గణేష్ కుండే, గతంలో మరొక వ్యక్తి ఉంటే ఈసారి యువ మోర్చా అధ్యక్షుడిగా మరొక వ్యక్తికి చోటు కల్పించడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు కిసాన్ మోర్చాకు సంబంధించి బసవపురం లక్ష్మీ నర్సయ్యకి, అదేవిధంగా ఎస్సీ మోర్చాకి కాంతికిరణ్తో పాటు ఎస్టీ మోర్చాకి నేనేత్రావు నాయక్, అదేవిధంగా ఓబీసీ మోర్చాకి గంధమల ఆనంద్, ఈ విధంగా వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను, రాష్ట్ర అధ్యక్షులను కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి నూతన కార్యవర్గంతోనే మేము ముందుకు వెళ్తామంటూ కూడా గతంలోనే రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ముందుగానే రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు. నూతన జోస్తో వీరంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందు జోస్తో వెళ్తారనేటటువంటి అంశాన్ని ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. ఆ దిశగానే ప్రస్తుతం నూతన కార్యవర్గాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఎస్ నాగేంద్ర.